వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు జనార్దన్ ఉన్నారు. నిన్న నిరుద్యోగులు వర్సెస్ తీన్మార్ మల్లన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మార్నింగ్ న్యూస్లో తీన్మార్ మల్లన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీళ్ళందరూ నిరుద్యోగులు కాదు అనే దాని మీద, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి డబ్బులు పంపి నా మీదకి ఉసుగొలిపారనే కామెంట్స్ కానీ ఇవి చేయడం జరిగింది తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్లో. అసలు ఆయన ఏం మాట్లాడిందో ఫస్ట్ ఒకసారి విందాం. రాకేష్ రెడ్డి అనుకునేటోడు ఈ ఏడా అల్లరి చేయమని పైసలు పంపిండు వాళ్ళకి ఫోన్ పేలో. ఇంకొక విషయం చూపిస్తా చూడండి. ఏమని చెప్పినానికి వచ్చి నిరుద్యోగులు అని చెప్పారు కదా, కాదు. ఇది చూడరు మీకే. నిన్న అంటే ఈ సభను డిస్టర్బ్ చేయమని రాకేష్ రెడ్డి అంటోడు పైసలు పంపిస్తే ఇక చూడరు, వాళ్ళు వచ్చి తీన్మార్ మల్లన్న మా సమస్యల మీద మాట్లాడాలని చెప్పారు. కానీ ఇగో ఇగో ఈ బాబుని చూసిరా, చిన్న బాబు, ఇగో ఇగో ఈ బాబుని చూసిరా, మైనర్ పిల్లగాడు డిఎస్సి అయిపోయాడట. ఇగో ఈ పిల్లగాడు ఈ పిల్లగాడు నిరుద్యోగుల పేరు చెప్పి అక్కడ ఇక్కడ కేసులు వేస్తామని పైసలు వసూలు చేసేటువంటి పిల్లగాడు. ఈ పిల్లగాడు ఓయూ పేరు చెప్తే ఆ ఓయూ వాళ్ళు ఈయన బెదిరించారు. అరే నువ్వు ఓయూ పేరు చెప్తే నీ సంగతి చెప్తాం రా. సో అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళే ఉసుకొలిపారు, మీకు పేమెంట్ చేసింది కూడా బీఆర్ఎస్ వాళ్ళని చెప్తా ఉన్నారు. బీసీ ప్రెస్ మీట్ని ఆపడానికి మిమ్మల్ని రెడ్డిలు పంపించారు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్న మాట. ఏం చెప్తారు దీనికి? ఈడ నిరుద్యోగులలో కులము మతం లేకుండా మా నోటిఫికేషన్ల గురించి కొట్లాడుతున్నాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఉద్యోగాలు రాలేదు, చాలా అవకతవకలు జరిగినాయని కొట్లాడినప్పుడు మాకు ఈయన అండగా లేడు. ఏనాడు రోడ్ల మీదకి రాలేదు, ఏనాడు లీగల్ ఫైట్ చేయలేదు. ఎవరు? తీన్మార్ మల్లయ్య అనేటైనా. ఇంకొకటి, నేను ఫస్ట్ తెలంగాణ సమాజానికి ఒక అపాలజీ చేస్తూ ఒక పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి. తెలంగాణ ప్రజలారా, తీన్మార్ మల్లన్న మాట్లాడే మాటలు చాలా ఎటకారంగా, మొరటుగా, కొన్నిసార్లు బూతులుగా ఉంటాయి. ఆయనకు అదే భాషలో, అదే పదజాలంతో, అదే వాయిస్ తోటి, అదే ఇంటోనేషన్ తోటి, అదే టెంపో తోటి చెప్తేనే ఆయనకు సరిగ్గా ఉంటుంది. కాబట్టి నేను మాట్లాడే పదాలు ఒకవేళ మీకు బూతులు అనిపిస్తే క్షమించమని అడుగుతున్నా. కానీ మల్లయ్య దగ్గరనే ఈ బూతులు మాట్లాడితే ఎక్కడ మాట్లాడను. ఆయన ఈ బూతులే జర్నలిజం అనుకుంటాడు కాబట్టి ఆయనకు ఆ బూతులతోటి సమాధానం చెప్తా. తీన్మార్ మల్లయ్య, నీకు నాకు, నిరుద్యోగులకు నీకు మాకు, నిరుద్యోగులకు మల్లయ్యకు ఇది లడాయి. అరే మళ్ళీ ఫస్ట్ నువ్వు ఎమ్మెల్సీ ఎట్టయినావు? ఏ నియోజకవర్గం నుంచి అయినావు? గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి అయినావు. అవును. ఈ సిగ్గులేనోడు ఏమన్నాడు? రైట్ టు రికాల్ అన్నాడు. అవును. రైట్ టు రికాల్ ఎప్పుడు వస్తుంది? నేను సరిగ్గా పని చేయలేనప్పుడు, నేను పని చేసినో చేయలేదో, మీరు సాటిస్ఫై అయ్యిరో కాలేదో అని పెట్టుకుంటే ప్రజలు ఓటేస్తే నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి. సాటిస్ఫై కాకుండా మంచిగా ఉన్నారంటే ఉండాలి. నీవు కాంగ్రెస్ పదవికి రాజీనామా చేసినావు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎందుకు చేయలే? ఎమ్మెల్సీకి ఎందుకు రాజీనామా చేయలే? ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎక్కువ నిరుద్యోగులే ఉన్నారు, నిరుద్యోగులే ఓటేసిర్రు. నీ చీలో దమ్ముంటే మళ్ళీ అరే పాత చింతపండు పచ్చడి మళ్ళీ నీ భాషలోనే చెప్తా. నువ్వు ఫస్ట్ నువ్వు రైట్ రికాల్కి రావు తమ్ముడు. నిన్ను తమ్ముడు అంటాం, అన్న అంటాం, మన నోటికి వచ్చింది అంటాం. కానీ బూతులను అన్న అంటే తమ్ముడు అంటే అన్నదా? ఈయన అంటాడు ఒక్కొక్కళ్ళను. చెల్లె కవిత అంటాడు, తమ్ముడు రామారావు అంటాడు కదా, రామారావు అంటాడు కదా. వీడికి ఈ నెటకారంలో చెప్తేనే అవుతుంది. మేము కూడా రెడీరా, దేనికంటే రెడీ అన్నా. ఇంకో ఈయనను రా అంటే రేపొచ్చు, మళ్ళా ఎట్టంటావు నువ్వు రా అని ఇదని అనొచ్చు. మేము చెప్తున్నాం, నీ అభిమానులు అని అనుకునేటోళ్ళ వల్ల ఉంటే మరి మీరు అడగండి. మేము గౌరవప్రదంగానే చెప్పినాం. ఆయన నన్ను అన్నాడు, ఇగో ఈ పోరాడు అన్నాడు. నువ్వు ఎమ్మెల్సీవి, సిగ్గులు వచ్చిందా భాష మాట్లాడుతందుకు? ఏ ఎదుటి వ్యక్తినైనా గౌరవించాలి కానా? అవును, గౌరవించాలా లేదా? ఈ పోరాడు అంటావు. నేను చదువుకున్నాను, ఓ నిరుద్యోగిని, ఒక పిహెచ్డి చేసిన, అన్నది డిజర్టేషన్ ఇంకా సబ్మిషన్ లో ఉంది. ఈ వీడు ఈ పోరాడు వీడిని ఓయూ అంటే నువ్వు ఏడ చేసినావు తమ్ముడు అన్న? మళ్ళా నువ్వు ఏడ చేసినవే? రాకేష్ రెడ్డి మీద నువ్వు ఏ సానుభూతి తెచ్చుకున్నావు? ఓయూకి
ఆ రోజు బిట్స్ పిల్లానికి ఓయికి పల్లి పుట్టారాలు అంటే పల్లి బఠానీలు అమ్ముకునేది కాదు రాకేష్ రెడ్డి. బిట్స్ పిల్లాని అనగానే ఓయిను కించపరిచిరని అన్నారు కదా. అవును. మరి ఆయన ఓయిలో పీజీ చేసినావా? నువ్వు ఏడ చేసినావు తమ్మి? నువ్వు ఓయి అఫిలియేటెడ్లో డిగ్రీ చేసినావు, తర్వాత ఓయి అఫిలియేటెడ్ ఉన్నటువంటి బీపీఎడ్ కాలేజీలో బీపీఎడ్ చేసినావు. ఏషాలు నీ దగ్గర, మా దగ్గర కాదు ఏషాలు, నీ ఏషాలు. నీ ఏషాలకు ఏ మందు పెట్టాలో మాకు తెలుసు. నీ గురించి మేము కొట్లాడిన వాళ్ళం. చిన్న పొరగానే అంటున్నాడు, నిన్ను నిరుద్యోగ కాదంటున్నాడు కదా నిన్న. ఆయన అదే అంటున్నాడు. నేను చెప్తా, ఆయన అన్నదంటే చెప్తున్నా. ఇంకొకటి ఆ పిల్లగాడు ఉన్నాడు కదా, చిన్న పిల్లగాడు వచ్చింది కదా, ఆ పిల్లగాడిని నిరుద్యోగి కాదు అన్నాడు. అన్నిటికీ సమాధానాలు చెప్తా. కాదు, వాళ్ళ అయ్యకు ఉద్యోగం రాలేదు, నువ్వే కదా సిగ్గు లేకుండా అడిగింది. వాడు పుట్టినప్పుడు పరీక్ష రాస్తే వాడు పెద్దగా అయినాక ఉద్యోగం రావట్లేదు, రిటైర్మెంట్ అయినాక రావట్లేదు. ఈ కేసీఆర్ అంటే ఉద్యోగాలు రావు, వాళ్ళ నలుగురికి ఉద్యోగాలు పోతే 4 లక్షల మందికి 4 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళ నలుగురికి వస్తే 4 కోట్ల మందికి వచ్చినట్టు అనుకున్నావు కదా. వాళ్ళ నలుగురికి పోతే అందరికి ఉద్యోగాలు వస్తాయన్నావు కదా. మరి అప్పుడే అదే గుర్తు పెట్టుకో. మరి ఇప్పుడు 44 ఏళ్ళకి ఇచ్చిన వయో పరిమితి ఓపెన్ లా. వాళ్ళ అయ్యకు డిఎస్సి రాసింది, వాళ్ళ అయ్య డిఎస్సి రాసిండు. మా అయ్యకు ఉద్యోగం రాలేదని ఆ పిల్లగాడు వచ్చిండు. వాళ్ళైనా అయ్య వస్తున్నప్పుడు హైదరాబాద్ చూస్తాను వస్తాడు, పల్లెటూరు నుంచి వచ్చిండు, అదర్ దెన్ సిటీ హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఇంకొకటి, నా కొడుకును అయ్యా నా కొడుకు ఇట్లున్నాడు, నేను సావలేక బతకలేక ఉంటున్నా, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నా, నాకు ఉద్యోగం ఏం చెప్పుకోవడానికి రావచ్చు. ప్రభుత్వానికి తన కుటుంబాన్ని సాధలేనటువంటి పరిస్థితిని చెప్పుకోవడానికి రావచ్చు. వాళ్ళు అయ్యి ఉన్నప్పుడు ఆ లొల్లిలు ఉన్నది. ఎవరైనా లొల్లి ఉన్నప్పుడు మా అయ్యని ఏమనుకుంటారు, నరుకుతారా ఊరుకరా? బిడ్డకి ఏమైనా అయితే తల్లిదండ్రులు నరుకుతారు, తల్లిదండ్రులు ఏమైనా పంచాయతీ పెట్టుకుని బిడ్డలు నరుకుతారు. ఆ పిల్లగాని కూడా ఈయన మైనారు, ఈయనది. నీ లెక్క డ్రామా కంపెనీలు కావాలి తమ్ముడు. తీన్మార్ మల్లన్న, నోరు అదుపులో పెట్టుకో. నిరుద్యోగుల కాడ నోరు పారేసుకుంటే ఊకునేది లేదు, క్షమించేది లేదు. నీకన్నా సిగ్గుండాలి సుదర్శన్. నువ్వు ఒక పిహెచ్డి చేసినావు, చేస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నావు. ఆయన తహానగానే తందనిగో అని ఏం డ్రామాలు అనుకుంటున్నాను. ఎమ్మెల్యేలను, ఎంపీలను, రాజకీయ నాయకులను అందరినీ బ్లాక్మెయిల్ చేసినట్టు అనుకుంటున్నాను. ఇక్కడ అంటే నిన్న ఇష్యూకి సంబంధించి ప్రధానంగా ఆయన అంటున్నాడు కదా, కావాలని బీసీ ఉద్యమాన్ని ఆపడానికి నిన్న నా మీద కుసిగొల్పారని చెప్తా ఉన్నారు. మీరు ఆయన ఆపడానికి వెళ్ళిరా, మీరు ఆయన ప్రశ్నించడానికి వెళ్ళిరా, ఏం జరిగింది? ఒకటేనా, మేము ఆపడానికి ఆయన రాకేష్ రెడ్డి ఉచిగొల్పిండి అంటున్నాం. అలా ప్రశ్నలు వేద్దాం, అడుగుదాం, లాజిక్ చూద్దాం, తార్కికంగా ఆలోచిద్దాం, రియాలిటీని చూద్దాం. అసలు నేను వస్తున్నానే మాకు తెలియదు. మా ప్రెస్ క్లబ్ బుక్ చేసింది ఒక్కసారి చూడు. మాది మా పేపర్ కింద ఉంటుంది, అబ్బాయి పెట్టినటువంటిది స్లిప్ ఉంది కదా. మేము ఏ రోజు బుక్ చేసినాము, ఇగో ఇది రిసీట్ కదా. ఈ రిసీట్ ఎప్పుడు బుక్ చేసినాను? 31వ తారీఖు నాడు బుక్ చేసి 31/7. నిన్న ఎంత అన్నా డేటు? 4వ తారీఖు. నువ్వు వస్తున్నాను మాకు తెలుసా? మాకేమన్నా ప్రెస్ క్లబ్ లో ఉండి కూర్చున్నావు? సీసీ కెమెరాలది. మా డిఎస్సి రాలే, డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఆగమైనాయని చెప్పేసి ఆ డేటా తీసుకొని అన్ని తీసుకొని అందరు వస్తే ఈయన ఏం మాట్లాడతాడు? బుక్ చేసుకొని 5 నెలల సంది 9 నెలల సంది తిరుక్కుంటా ఆ రోజు డిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటే చేయకపోతే వాళ్ళ 2 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాయి, అన్నీ అయినాయి. మాకు ఇవ్వట్లేరు, మా ఉద్యోగాలు ఆగమైపోతున్నాయి. నరసింహారెడ్డి వెరిఫై చేసిండు, నికోలస్ గారు వచ్చారు, ఎవరు పట్టించుకోవట్లేరు. మళ్ళీ డిఎస్సి అంటారు, జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఇప్పుడు డిఎస్సి మిస్ అయితే మళ్ళీ ఒక్కసారి 98 డిఎస్సి లెక్క అవుతుందని ప్రెస్ మీట్ పెట్టుకుంటే మరి నువ్వు లెల్లికి వచ్చినావా? మేము 11 to 12 మాది. అవును, మరి నువ్వెందుకు వచ్చినావు? మాది 12 to 1. మరి నీదెప్పుడు? అసలు నీ స్లాట్ చూయించు. అంటే ఇప్పుడు నీ స్లాట్ మేము లెల్లికి రాలేదు, మేము బుక్ చేసుకున్నాం, డబ్బులు అడుక్కున్నారు పిల్లలు. అలా రాకేష్ రెడ్డి వేసిండు, బరాబరే వేస్తారు, అందరూ వేస్తారు. నిరుద్యోగులు 5 రూపాయల భోజనం తినేది, కారం మెతుకులు. కాంగ్రెస్ లో కూడా ఉద్యోగాలు రాలేదు, నీకు వచ్చినట్టు ఎమ్మెల్సీ పదవి రాలేదు, నీకు వచ్చినట్టు బెంచ్ నీ ల్యాండ్ క్రూజర్లు రాలేదు, తార్ కార్లు రాలేదు, ఈ ఇల్లు లేనివాడికి ఇల్లు రాలేదు, విల్లాలు వచ్చినాయి. నీకు వచ్చినట్టు మా జీవితాలు మారలేదు, మళ్ళీ నాకు మారినట్టు. ఎందుకు ఇంత ఇప్పుడు ఆయన వేసిండు, చూపిస్తున్నాడు కదా ఆయన వేసిండు. మరి ఇవన్నీ వేసిన వాళ్ళు, ఇవన్నీ నిరుద్యోగులు అడుక్కున్న పైసలన్నీ, ఇవన్నీ అడుక్కున్న పైసలన్నీ ఎడిపోతాయి, ఇవన్నీ అడుక్కున్నాయన్నీ ఎడిపోతాయి. ఇవన్నీ కాదా? అడుక్కున్న పైసలు అడుక్కోవడానికి ముందు మెసేజ్ కూడా పెట్టిండు చూడండి. ఇక్కడ మెసేజ్ ఏంది? ఇది కాదా ప్రెస్ మీట్ గురించి? ఇదేంటంటే కళ్ళు దబ్బినాయా? మన అల్లకెళ్ళి స్క్రీన్ షాట్ తీసి ఇచ్చిన వాడికి, ఎవడైతే నీ లత్కోరగాడు ఉన్నాడో వానికి ఇది కనిపించలేదా?
ఏం ఒకటే పట్టుకొని ఏదో హీ అని ఎక్కిన లెవెల్ అవుతుంది అనుకున్నావా? వాడు రెడ్డోడి పంపించిండు, మళ్ళా ఆయనకు నలుగు పెట్టిర్రు అని మాట్లాడుతావు. నేను అడుగుతున్నా, ఎవరికి ఎవడేమన్నా నీకొక్కనికే తెలంగాణ మా నీకొక్కనికే నలుగులు పెట్టొచ్చు అని తెలంగాణలో మాట్లాడినట్టు గ్రామీణ భాష మాట్లాడి అందరినీ అది ఇది చేసి వార్తలలో నిలుస్తావు అనుకోకు. మాకు కూడా వస్తాయి. నీకు నలుగు కాదు, నీకు పప్పన్నం కాడి నుంచి పచ్చి పులుసు కారుతుంది చూడు. పప్పన్నాన్ని పచ్చి పులుసే పోస్తారు కదా, నీ చింతపన్నుని పచ్చి పులుసు చేసి నాగల్లి వరకు చింత పులుసు పోసి తినిపిస్తాం బిడ్డ. ఏమనుకుంటామో నలుగులు అయితే 10 రోజులు నలుగు అయిపోతాయి, లగ్గం అయిపోతుంది, నాగల్లి అయిపోతాయి, పచ్చి పులుసు అవుతుంది. నాగల్లి వరకు పప్పన్నం కానించి నాగల్లి వరకు పచ్చి పులుసు, నీ చింతపండు పచ్చి పులుసు. ఒక పాయింట్ ఇక్కడ ఆయన బాగా లేవనెత్తిన విషయం ఏంటంటే నిరుద్యోగులు అంటున్నారు కదా, నిరుద్యోగులు కాదని పాయింట్అవుట్ చేసి ప్రధానంగా నిన్ను చూపిస్తూ మాట్లాడిన అంశం అనేది, ఈయన పైసలు వసూలు చేస్తాడు, కేసులు అని చెప్పి పైసలు వసూలు చేస్తాడు. ఓయూలో వాళ్ళని ఓయూ అనే పేరు వాడుకోవద్దంటే ఆయన బయటకు వచ్చిండని చెప్పి నీ గురించి పాయింట్ అవుట్. అదే చెప్తున్నా, సిగ్గు తప్పినానికి. మరి ఓయూలో చదివిండు, ఆ రోజు ఓయూ కానీ ఎందుకు కురుకొచ్చిండు? రాకేష్ రెడ్డి అన్నప్పుడు అఫిలియేషన్ కాలేజ్ నా తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డి నడుస్తుంది. నేను మా హాస్టల్ మొన్నటి వరకు ఆన్నే ఉంది. డ్రామాలు చేస్తుండా? నా రోజులో ఎంపీ అయిపోయింది. వేషాలు దప్పుతున్నాడు ఈయన. ఎటకారం కూడా కాకుండా కేసులు వేసిండా అంటున్నావు. కేసులు ఎక్కడ పడినావు? నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీవి కదా, నువ్వు కదా రోడ్ల మీదకి రావాల్సింది. 29 జీవో తెచ్చినప్పుడు ఇలా బీసీ వాదం అంటున్నావు కదా, ఏడబడినావు? ఈడబ్ల్యూఎస్ మీద కేసు ఎందుకేలేదు? 5 ఏళ్ల సార్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంటే ఈ రోజు బీసీ ప్రేమ, బీసీని రాజకీయంగా వాడుకుంటున్నాడు. ఏం లేదు, ఈడబ్ల్యూఎస్ మీద ఎందుకేడు? ఇంప్లిమెంటేషన్ ఎక్కడి నుంచి ఇవ్వాలా? 100. మరి ఈడబ్ల్యూఎస్కి లేనటువంటిది రిజర్వేషన్ 42% వచ్చింది అంటున్నా. ఓ సిగ్గులేనోడా తెలుసుకో, లత్కోరుగా తెలుసుకో. ఈడబ్ల్యూఎస్ ని ఇచ్చిన విధానం వేరు. ఆడ ఎక్కడి నుంచి ఇచ్చారు? ఓపెన్లకు వెళ్ళి ఇచ్చారు. ఆ ఓపెన్లకు వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేయట్లేరు. నీకు ఇచ్చినటువంటి రోస్టరు 100 రోస్టర్లకు వెళ్ళి మొత్తం పోస్టులకు వెళ్ళి ఇస్తున్నారు. నీకు అది ఇంప్లిమెంటేషన్ తెలియదు, ఎట్టిచ్చిర్రో తెలియదు, ఆ రోజు జరిగిన డిస్కషన్ తెలియదు, ఏది తెలియదు. గుట్టికొచ్చి ఎమోషనల్ చేయడానికి ఈడబ్ల్యూఎస్ ఎట్టిచ్చిర్రో ఈ రోజు బీసీలకు 42% ఇవ్వడానికి ఏం నొప్పింది? నాయన వాళ్ళకి ఇచ్చింది 100 పోస్టులు ఉంటే 50 పోస్టులు రిజర్వేషన్ పోతే ఉన్న 50ని 100% అనుకొని ఆ 100%ని 1 నుంచి 100 వరకు చేసి ఇవ్వమన్నారు. వీళ్ళు అట్ట కాకుండా 100నే 10 తీస్తుర్రు. 50లో 10% అంటే ఎన్ని వస్తాయి? 5 పోస్టులు వస్తాయి. 100 10 అనుకుంటే 10 పోస్టులు వస్తాయి. 5 పోస్టులు రావాల్సిన వీళ్ళకు ఎన్ని వస్తున్నాయి? 10 పోస్టులు వస్తాయి. మళ్ళీ ఇలా రోస్టర్లు వాళ్ళ కన్నా ముందు, ఎస్టీల కన్నా ముందు, ఈవెన్ వర్గీకరణ అయినాక మాల సామాజిక వర్గానికన్నా ముందు ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. ఇలా కోరికి తెలుసా? రోస్టర్ల గురించి తెలుసా? రిజర్వేషన్ల గురించి తెలుసా? నీకు అంత సోయి ఉంటే ఎస్సీ వర్గీకరణ వల్ల నోటిఫికేషన్ ఆగవు. ఎందుకు ఆగవు? రిజర్వేషన్ పెంచలేదు, తగ్గలేదు. ఎస్సీలకు ఉన్న రోస్టర్లోనే కొన్ని మాలలకు పోతాయి, కొన్ని మాదిగలకు పోతాయి, ఇంకొక వర్గానికి పోతాయి, 3 వర్గాలలో. అప్పుడు ఎందుకు అడగలేదు? ఈయనకేం తెలియదు, వచ్చి మాట్లాడుతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలు మేము ఉన్నోళ్ళమంతా. ఇంకొకటి మేము కూడా అడుగుతున్నాం, అసలు మేము కూడా ఇంత ఎవరు ఇవ్వట్లేడని ఇచ్చిందంటే అని తీసుకున్నారు. కానీ అసలు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళు పెట్టాలి కదా. ఈ బీసీ అనుకున్న నీకు సిగ్గులేదా? ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు 9 నెలల సంది ఉద్యోగాలు ఇవ్వకుంటే వచ్చిన ఉద్యోగాల గురించి నువ్వు కదా ప్రెస్ మీట్ పెట్టాల్సింది. నిన్న సిగ్గుందా? ఆడున్నప్పుడు ఈ బిడ్డలు ఏంది పట్టుకొని ఉన్నారు? నా స్లాట్ ఇది కాదు, ఎవరి స్లాట్, వీళ్ళు ఎందుకున్నారు, వాళ్ళ చేతిలో ప్లకార్డులు ఉన్నాయి, పిలిపించుకొని నేను మాట్లాడతాను. సిగ్గులేదా? లజ్జ లేదా? కాకపోతే పని కట్టుకునే వచ్చారు వీళ్ళు అంటున్నారు. ప్రెస్ మీట్ తో సంబంధం లేదు. మాకు ప్రెస్ మీట్ ఉంది కదా, మాకు ప్రెస్ మీట్ ఉంది కదా, మాకు ప్రెస్ మీట్ ఉంది. ఈయన వచ్చిండు, ఈయన వదిలిపెట్టుకొని నాతో వెళ్ళిపెట్టుకోవడానికి వచ్చిండా? చెప్పండి. అంటే మీ స్లాట్ లో కంటిన్యూ అవుతుంది అయింది. అది మాది అసలు 12 to 1, మళ్ళీ 2 to 3 గురుకులాల మీద ఉంది. మీరు దాడి చేసిర్రా? పాయింట్ అడిగారా? కరెక్ట్ గా చెప్పండి. ఎట్లా దాడి చేసినాం? వాళ్ళు మా మీద దాడి చేసారు. అరే అడ్డుకోవడానికి కాదు, మొత్తం మీడియా అయిపోయినాక మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగేటప్పుడు అడిగినాం. నువ్వేనా నొచ్చినా? సోయలేనోడా? నువ్వేనా ధర్నాలు చేసినావా? రోడ్ల మీద కూర్చున్నావా? నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, తప్పులు మాట్లాడి కేసులు పెట్టించుకున్నాడు ఈయన. ఏనాడన్నా నిరుద్యోగుల గురించే కానీ, తెలంగాణ సమాజంలో జరుగుతున్న ఆకృత్యాల మీద కానీ కూర్చొని ధర్నాలు చేసి, రాస్తారోకులు చేసి, ప్రభుత్వం మీద ఒక ప్రెజర్ గ్రూప్గా బిల్డప్ అయి
లేకుంటే కోర్టులో కేసులు వేసిండా? ఈయన నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు వేసుకొని నేను వేసుకున్న పుడింగ్ అని లెక్క నా మీద 70 కేసు. ఈ కేసులు చూడు అన్ని మనుషుల్ని తిట్టిన కేసులే. నువ్వు నాకు గౌరవం ఇవ్వనప్పుడు నీకు గౌరవం ఇవ్వను బిడ్డ. ఎందుకంటే నన్ను అన్నమాట నా నిరుద్యోగులు అన్నట్టు. ఇవాళ నీ నిరుద్యోగుల తరపున నిలబడి నీకు ఖర్చు కొట్లాడుతున్నా. మీరు సిగ్గుందా? ఏళ్ళు ఉన్నాడు ఫస్ట్, ఏ పార్టీలో ఉన్నాడు? బీజేపీకి పోయిండు, కాంగ్రెస్ కి వచ్చిండు, మళ్ళీ బయటకు వచ్చిండు, ఇటు అటు అన్ని తిరిగిండు కదా. అన్ని తిరిగిన ఒక సిద్ధాంతం లేదు, ఏది లేదు. అంగిలాగ సిద్ధాంతం అన్నాడు, అంబేద్కర్ సిద్ధాంతం అని అన్నాడు. ఈ మమ్మల్ని అంటున్నావు కదా, ఈ పోరగాడు ఆ పోరగాని చూపిస్తున్నావు కదా. మరి నేను కూడా అంటే నీ అమ్మటున్నాడు ఉన్నాడు కదా వట్టి జానే అనేట ఆయన, నీ అమ్మట అటున్నాయని ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎన్ని పార్టీలు మాట్లాడిండు. ఆ వట్టి జానే మమ్మల్ని కొట్టిండు. నీ గురించి అంగిలాగ మమ్మల్ని కొట్టిండు. ఆయన బీసీలో భూములు గుంజుకోలేదా? సూర్యాపేటలో వట్టిజాన బీసీలో భూములు గుంజుకోలే? సిగ్గుంది ఆయనకు? నీ గురించి అంగిలాగ సిద్ధాంతం అన్నప్పుడు సూర్యాపేటలో నీ ఓట్ల గురించి తిరిగినప్పుడు ఇది 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 నేను కాదా? ఇక్కడ నేను కాదా? జనార్దన్ కాదా? ఇది మల్లన్న టీం ఇది నేను కాదా? నీ గురించి తిరిగినప్పుడు వట్టిజానే ఆడబడినాడు. ఇప్పుడు ఒకరికొకరి పక్కన కూర్చొని సవర్ రాసుకుంటారు ఒకరికొకళ్ళు. ఎవరికి ఎవరు సవర్ రాసుకుంటారో తెలియట్లేదు. మమ్మల్ని అంటావు. ఆ రోజు ఈయన బీసీ వాదం ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఎన్నికల వరకు బీఆర్ఎస్ లో ఉండి బిర్రుగా సంపాదించుకొని వచ్చి ఈయన ఎలక్షన్ ముందు ఈయన పలరాజేశ్వర రెడ్డి గారి మీద ఫస్ట్ టైం ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఎస్వి కాలేజీలో తిరిగి ఈయన గురించి మేమే ఇక పాతి శ్రీకాంత్ రెడ్డి ఆయన దాని మీద ట్విట్టర్ లో పెట్టిండు. ఆయనకు అన్ని తెలుసా అన్న ఎటకారాలు, ఈయనకున్న ఎటకారాలు ఏషాలు ఎవరికి తెలియదు. ఎవరిని పడితే ఈయన పెద్ద మోతబరి అని రెస్పెక్ట్ ఉండదు, ఎవరికి ఉండదు. ఎవరికి మన ఇష్టం కాడిపోయినా రాండి కూర్చోండి అని రెస్పెక్ట్ ఇస్తారు. పోరాడు గీడు గాడు నేను అంటారా మళ్ళీగా అంట సిగ్గుంటుందా నీకు? ఉండదు కదా. సిగ్గు నెత్తురు ఉంటే మనిషి అయితే ఒక పద్ధతి సంస్కారం ఉంటే అట్ట మాట్లాడాడు. అంత బూతులు అసలు రేవంత్ రెడ్డి గారికి ఉండాలి. ఈ బూతుల్ని తిట్టడమే జర్నలిజం అనుకుంటాడు ఈయన. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే జర్నలిజం అనుకుంటాడు. ఈయన ఎక్కడ కూడా ఎంసీఏ చేయలేదు, ఏం చేయలేదు, ఒక మాట్లాడే పద్ధతి తెలియదు, తెలంగాణ మాండలికాల పైన ఏం లేదు తెలియదు, భాష పైన తెలియదు, ఒక చట్టాల గురించి తెలియదు, దేని గురించి తెలియదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్ప ఏం తెలియదు. నువ్వే కదా. నేనే ఈయన గురించే చూడు. ఈయన బీఆర్ఎస్ వాళ్ళు అంటించిపోతే ఈయన గురించి మళ్ళీ మేము ఇక్కడ అంటించినాం. ఇట్లా అంటించినప్పుడు మా మీదకి వచ్చే దాడి ఇది కాదా? జిల్లా నావారం ఇది అంతా ఇది మోత మండలంలో ఈయన గురించి తిరిగి చేసిన వాళ్ళం. ఈ రోజు మమ్మల్ని అంటాడు ఈయన గురించి కాదా ఇది కాదా చేసింది మేము? ఇట్లా కాదా మేము తిరిగి చేసింది? స్టిక్కర్లన్నీ అంటించుకొని అడుగు ఒట్టజానయ్యని అడుగు. ఏడ మలిచి పెట్టుకున్నావు? తీర్మార్ మల్లన్న రైట్ టు రీకాల్ అనేది సంకలు పెట్టుకున్నావా, గజలు పెట్టుకున్నావా, ఎక్కడ పెట్టుకున్నావు అంట నీకు జ్యోతిష్యుడు అన్నాడుగా నీ పేరేం పేరు మరి అక్కడ పెట్టుకున్నావా? నేను అందుకే అడిగిన తెలంగాణ సమాజాన్ని. ఈయనకు చెప్పేటప్పుడు సమాధానం చెప్పేటప్పుడు చాలా ఘాటుగా ఉంటది, తప్ప అనుకుంటా క్షమించమని అడిగిన. ఇది ఈయన ఎటకారాలు. ఈ అబ్బాయి మాట్లాడేది వినండి, ఈ తమ్ముడు మాట్లాడేది. మేము ఈ నెల 4వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టినాం. దీనిలో భాగంగా ప్రెస్ మీట్కి అక్కడ స్లాట్ బుక్ చేసుకోవడానికి మాకు కొంత అమౌంట్ అనేది అవసరం అయింది. ఇతర నాయకులను అడగడం జరిగింది. అయితే మాకు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నగారు ఆయన వంతుగా మేము అడిగితే 3,000 ఇవ్వడం జరిగింది, ఎంతో కొంత ఇస్తానని. సో క్లియర్గా ఆయన చెప్తా ఉన్నాడు. అయితే వాస్తవంగా ఇప్పుడు ఇంకొక మాట కూడా జరిగింది నిన్న. ఏంటంటే ఒక పక్క కవిత బీసీ ఉద్యమం నడుస్తూ ఉన్న టైంలో కవితే పంపించింది అనేది కూడా కొంతమంది మాటలు వినపడ్డాయి. ఇది ఎంతవరకు అంటే వినిపించచ్చు అన్న? ఇవో ఆడలేక మధ్యలో బాగాలేదు అన్నట్టు ఏది పడితే అది అనొచ్చు. ఆయన అసలు నిరుద్యోగుల తరపున కొట్లాడలేదు, కేసులు వేయలేదు. మేము 31వ తారీఖు ఆ తమ్ముడు వాళ్ళు బుక్ చేసిర్రు. గ్రూప్ కూడా ఉన్నది. ఆ గ్రూప్ లో ఏ గ్రూప్ అనేది కూడా స్క్రీన్ షాట్లు పెట్టినాం. ఉట్టినే కాదు కదా ఈ తమ్ముడు వాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద ఇది కాదా? ఇది గ్రూప్ కాదా? రాష్ట్ర స్పోర్ట్స్ కోట సాధన సమితి ఇది గ్రూప్ కదా పెట్టుకున్నది. ఈ గ్రూప్ లో పెట్టుకొని డబ్బులు అడిగిగో మినిమం 5 నుండి 8 వేలు అవుతాయి. అయితే 3,000 దాది 600 మెయింటెనెన్స్, 1,000 రూపాయలు లింక్, వాటర్ బాటిల్స్, ప్లకార్డ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీ ఇవన్నీ కావా? వీటన్నిటికి మళ్ళీ అయిపోయినాక మళ్ళీ వాళ్ళకి
ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా. అవును. మరి అవి వాటికి అడిగినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఫోన్పే పెట్టి ఆ తమ్ముని పేరు మీద అన్నీ అయినాయి, వీటన్నిటి ఉన్నాయి. ఒక్కటే తీసుకొని ఏదో ఇటు ఎక్స్క్లూజివ్గా పెట్టి ఏదో ఈయన ఏదో రాకెట్ సైన్స్లో ఏదో రాకెట్లో ఏదో పోతే ఈయన ఎక్కడి నుంచో వచ్చి ISS నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి వచ్చి దాన్ని ఏదో రిపేర్ చేసి మళ్ళీ పైకి పంపించినట్టు ఈయన చెప్తుంటే ఆ పక్కన సిగ్గు లేకుండా సుదర్శన్ కూడా ఎక్కిల్ నవ్వులు నవ్వడం, అప్పిలగాన్ని చూపించి ఈడని చెప్పడం. ఇది కాదు, తప్పు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. కానీ ఒకటంటే నిన్న దాడి జరిగిందా మీ మీద? జరిగిందన్నా, బరాబర్ వాళ్ళ మా మీదకి వచ్చిర్రు, ఇష్టం వచ్చినట్టు వచ్చిర్రు. కనీసం అవగాహన ఉండాలి కదా. నువ్వు ఇంతవరకు బీసీ ఉద్యమం అన్నావు, నువ్వు EWS అన్నాడే, దాని గురించి ఏది లేదు, ఒక కేసే లేదు, ఏదే లేదు. నిరుద్యోగులు ఇప్పటివరకు ఏమిటి కొట్లాడుతున్నారు, ఎందుకు కొట్లాడుతున్నారు, నోటిఫికేషన్లు ఏడాగినాయి, ఉన్న లీగల్ ఇష్యూస్ ఏంది, గవర్నమెంట్ ఎన్ని హామీలు ఇచ్చింది ఏంటిది అనేది ఉందా? మీతో కూర్చోవాలి కదా ధర్నాకి, రావాలి కదా. రాడన్నా అసలు ఏ ఉండదు. ఏదో అయ్యిండి ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసుకొని ముఖ్యమంత్రిని అయిదామని కళలు కంటున్నాడు. కానీ కళలు కానీ మంచిదే, నువ్వు ప్రజల తరపున కొట్లాడితే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఈయన అన్ని డ్రామా. మీరందరూ బీసీ బిడ్డలే కదా, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే. మరి మీ మీద కూడా కొట్లాడాలి కదా ఇప్పుడు బీసీ ఉద్యమం లాగే. ఏ రాడన్నా, రాడు, వేస్ట్. ఈ మనిషితోటి వరస్ట్. వాడికి వచ్చినప్పుడు కనీసం అసలు ఇంతవరకు EWS మీద కేసు లేదు, ఇంతవరకు 29G మీద ఏది లేదు. ఉట్టిగా పట్టుకుంటాడు, ఇట పెడతాడు, అది ఇదని మాట్లాడతాడు. ఏం చెప్తాం ఇక ఫైనల్ గా? మరి నిన్న జరిగిన అంశానికి కానీ ఇప్పుడు ఈ రోజు నీ మీద వస్తున్న ఆరోపణల మీద కానీ? నా మీద వచ్చే ఆరోపణలు ఈ పనికిరానోడు చేస్తే నేను పట్టించుకోను. ఇవో పోతున్నప్పుడు మురిగే కుక్కలు మురుగుతాయి, అవసరమే లేదు. మమ్మల్ని నమ్మిరు కాబట్టి ఇప్పటి వరకు డబ్బులు ఇస్తున్నారు, మేము ఎక్కడి నుంచి అడుక్కొస్తున్నామో, ఏ బాధలు పడుతున్నామో బరాబర్ మేము రాజకీయ నాయకులు కూడా అడుక్కొస్తాం. మేము తిరుగుతున్నాం, కష్టాలు పడుతున్నాం, మీరు ఫస్ట్ నుండి చూస్తున్నారు. ఆయన చూసిండా? ఏమైనా చూసిండా? 5 రూపాయల భోజనం తింటాం, ఛాయ్ తాగుతాం, నీళ్ళు తాగుతాం, బిస్కెట్లు తింటాం, అక్కడిక్కడ ఉరుకుతాం, అన్ని చేస్తున్నాం. కనీసం అవగాహన ఈయనకు లేదు. ఇలాంటి వాళ్ళు పిచ్చి కుక్కలు మురుగుతారు. మా మీద రాజకీయం చేయాలంటే చెప్పులు ఇరిగేదాకా తంతాం. నువ్వు పిచ్చి కుక్క, గజ్జి కుక్కవు, నిన్ను ఎట్ట బుద్ధి చెప్పాలని అట్ట బుద్ధి చెప్తాం. నిరుద్యోగులకు తెలుసు, చేసేటప్పుడు ఓడోడో ఏదేదో అంటారు, వాళ్ళకి అవసరం లేదు. ఖచ్చితంగా మా పోరాటం నిజాయితీతో కూడుకున్నది, అందరికీ తెలుసు. అందరికి తెలుసు కాబట్టి ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ప్రభుత్వాలను గద్దె దింపిన వాళ్ళం, గద్దె ఎక్కించిన వాళ్ళం. ఈ మునగాడు ఒక్కడే ఏ రోడ్డు మీదకి రాకుండా ఇట్టా అని ఈయనే నేను ప్రభుత్వాన్ని మార్చిన అన్నాడు. మరి ఈ మునగాడు మరి ఇండిపెండెంట్ గా పోటీ చేయపోయాడు. కాంగ్రెస్ టికెట్ ఎందుకు తీసుకున్నాడు? వేరే వాళ్ళు తీసుకున్నారు కదా, నువ్వు మునగానివేనైతివి. మరి దీనికి రిజైన్ చేసి గెలవకపోయినా, బీసీ వాదం బీసీల గురించి కొట్లాడుతున్నా, నాకు రాజ్యాధికారం అన్న సీఎం, నువ్వు సీఎం అంటే అందరినీ గెలిపియాలి, ఫస్ట్ నువ్వు గెలవరాదు. మరి కొత్త పార్టీ పెడితే ఓటేస్తారు, సపోర్ట్ చేస్తారు. అవసరం ప్రజలు చెప్తారన్నా, నీకు జీలో దమ్ముంటే ఇప్పుడు రిజైన్ చేసి నువ్వు పోటీ చేయి. ఇప్పుడు రిజైన్ చేయి, రేపు జరిగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు ఎమ్మెల్సీ ఎన్నిక వస్తుంది, ఒకటేసారి నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళొక్కసారి ఉప ఎన్నిక వస్తుంది. అవును. ఏ వరస్ట్ వెళ్ళో ఏ జ్ఞానం లేదు వరలుడు తోటి. ఆ రోజు ప్రతిపక్షం ముందు మీరు ట్రై చేసి ఎప్పుడైనా ఆయన ఆఫీస్కి వెళ్ళారు. మా నిరుద్యోగులు టీవీలు మీకు కూడా తెలుసు. కొంతమంది ఇప్పుడు మీడియాలో చెప్పాలంటే ఒకళ్ళు ఇటు వస్తాం, ఇంకొక కాడిపోతారు, కొంత ఒక అడ్వకేట్ కాడిపోతారు, ఇంకొక అడ్వకేట్ దగ్గర పోతారు, చేస్తారు. వెళ్ళడం అయితే వెళ్తాం, వెళ్ళినాం. ఆ పిల్లలు కూడా వెళ్ళిర్రు, వాళ్ళు ఎన్ని ఉన్నాయి. మా తమ్ముళ్ళు వెళ్ళినటువంటివి, స్పోర్ట్స్ వెళ్ళినాయి కూడా ఉన్నాయి, అందరు వెళ్ళినవి ఉన్నాయి. ఆయన ఎవరికి ఏం సాయం చేయడు, ఏం చేయడు, ఆడేస్తాడు, ఇచ్చి మొత్తుకుంటే అవుతుందా? మీకు కొట్లాడితేనే సెక్రటరియట్ గేట్ తంతేనే కాలేదు 29G రద్దు. ఎంత కొట్లాడాలి గవర్నమెంట్ మెడల్ ఉంచాలంటే? నువ్వే అంటున్నావు ఒక రెడ్డిల రాజ్యం ఇదంతా అది ఇదని. మరి అలా ఉంచాలంటే, ఒక ప్రభుత్వాన్ని మెడల్ ఉంచాలంటే ఎంత? మెడల్ ఉంచడంటే వాళ్ళను కన్విన్స్ చేసి తప్పు అని వాళ్ళ మీద ప్రెషర్ చేసి, ఎవరైనా ఒకటి చేసినాక నేను పంతం నెగ్గాలి, ఇంకోసారికి ఇది కాకుండా చేసుకుంటాను. మరి అంటే కానీ ఒక్క ఎమ్మెల్సీ కూడా కనీసం నిరుద్యోగ గురించి మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు గెలిచిన ఎవరైనా అదే అడుగుతాం, మేము అందరిని అడుగుతాం. ఇప్పుడు వాణి గారిని కూడా అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. అందరు మాట్లాడాలి, వాళ్ళు ఒక్కళ్ళే కాదు. తెలంగాణలో నిధుల నియామకాలలో నిధుల గురించి నీళ్ళ గురించి చర్చ జరుగుతుంది కాబట్టి 10 ఏళ్లలో నియామకాల గురించి చర్చ లేదు. ఆ చర్చ కేవలం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల గురించి చర్చ జరుగుతుంది. ప్రైవేట్ సెక్టార్ ఎక్కడ పోయింది? ఈ తెలంగాణలో ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఈ పెట్టుబడుల వల్ల వచ్చే ఉద్యోగాలు ఎన్ని? ఈ ఉద్యోగాలు మరి తెలంగాణ బిడ్డలకు వస్తున్నాయా, మరి వేరే వాళ్ళకి వస్తున్నాయా? ఎవరికి పోతున్నాయి? ఈ తెలంగాణలో నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, భూమి ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. వచ్చే ఉద్యోగాలు వీనికొద్దు, వీటి గురించి వద్దా? ఆ ఉద్యోగం ఎట్టయితుంది? ఇవాళ బీసీ బిడ్డలకు అందరికి భూములు లేవు, మా బీసీ బిడ్డలకు అంటున్నావు కదా. మరి ఆ బిడ్డలకు భూమి లేదు, ఆ వచ్చే నీళ్ళు ఎటు వస్తాయి? మరి ఆ నిధులు కాంట్రాక్టుల ద్వారా వచ్చే నిధులు ఎడిపోతాయి? వచ్చే సంక్షేమ పథకాలేనా మనకు?
ఎట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, ఉమ్. ఏది లేదు. కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లే, ప్రైవేట్ ఉద్యోగాలు రావట్లే. వీటి నియామకాల గురించి ఎంత చర్చ జరగాలి? అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ కదా. బీసీలకు నువ్వు రిజర్వేషన్ తీసుకొస్తావు, కరెక్టే. ఒకటి వచ్చింది ఈడబ్ల్యూఎస్ రాంగ్ ఇంప్లిమెంటేషన్. అవును. ఈ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగట్లే. మరి రిజర్వేషన్ రాగానే ప్రైవేట్ సెక్టర్ ఇస్తరిస్తుంది, గవర్నమెంట్ సెక్టర్ కుచించుకుపోతుంది. అవును. అలా రాగానే అయిపోతుందా? మరి సోషల్ రిజర్వేషన్, మరి ప్రైవేట్ సెక్టార్లో లోకల్ రిజర్వేషన్స్ ఏంటి, ప్రైవేట్ సెక్టార్లో సోషల్ రిజర్వేషన్స్ ఏంటి? ఉమ్. వీటన్నిటి గురించి చర్చ ఉండొద్దా? కానంటే ఈడ 2000 ఉద్యోగాలు ఉంటే అక్కడ లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అవును. ఇలా 2 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు, అవును. అక్కడ 30-40 లక్షల ఉద్యోగాలు, 50 లక్షల ఉద్యోగాలు కానంటే ఉన్నాయి. ఏ మాట అయితే అనకూడదు అనుకున్నామో ఆ మాట అన్నారు కదా. ఖచ్చితంగా నిరుద్యోగులకి అసలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధం లేదు, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఆయన అన్నాడు, సపోర్ట్ చేసిరు అనేది ఆల్రెడీ డైరెక్ట్ గా ఆ మాట అనకూడదు అనుకున్నదే అనేసిరు కదా. ఆయన మళ్ళీ ఇంకో దాంట్లో వచ్చి ఆయనే వచ్చిండు, ఆయనే మళ్ళీ బస యాత్ర ముగింపులో ఉన్నాడు, ఉమ్. మీరు వీరులు శూరులు అని చెప్పిండు కదా. ఉమ్. ఈ ఆయనకు ఇక వాళ్ళ గురించి వదిలిపెట్టి తీన్మార్ మల్లన్న నోటి దురద మనిషి, ఉమ్. చేసింది తప్పు, దానికి ఎక్కిలి మాటలు మాట్లాడడం ఇంకా తప్పు. ఉమ్. ఇప్పటికైనా సవరించుకో, బేషరత్తుగా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పు. ఉమ్. ఏదో కేసీఆర్ కుటుంబాన్నో రాజకీయ నాయకులను తిట్టినట్టుంటే ఊకోరు. నిరుద్యోగులారా చూడండి, ఆధారాలతో సహా చూపించినాం అవును. ప్రతిదీ. మీరు మా ఉద్యమాన్ని చూస్తున్నారు, మేము ఎక్కడ ఏ పైసను ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకున్నాము అంటే అది మేము కష్టపడుతున్నప్పుడు మా ఛాయ్కి, మా తిండికి, మా తిప్పలకు ఉపయోగించుకుంటాం. ఉమ్. బరాబర్ కదానా? అవును. మరి మేము పోతున్నప్పుడు ఖచ్చితంగా మరి ఇప్పుడు అక్కడ నుంచి ఇంతగానం ఇక్కడ పెట్రోల్ కొండొద్దా, అవును. మాకు ఛాయ్ కొండొద్దా? అవును. మీరు అందరు ఏసీఆర్లలో కూర్చుంటుండే మేము గీట్గా మేము ఉపయోగించుకునేది. అవును. చూసుకోండి, మా బ్యాంక్ అకౌంట్లు చూసుకోరు, అన్ని చూసుకోరు. ఉమ్. నిరుద్యోగులకు తెలుసు. తీన్మార్ మల్లన్న మాట్లాడే తీట మాటలకు మనం సమాధానం చెప్పాలి. రైట్. ఈయన పెట్టేటోని పెట్టనీయడు. వాళ్ళేదో ముష్టి లెక్క ఎత్తుంటే దాన్ని కూడా తీసుకొనియడు. అసలు లేని కాడ అక్క మొగడే దిక్కన్నట్టు ఏదో వచ్చింది తీసుకున్నాం కొంత ఉపశమానం అని, దాన్ని కూడా వద్దంటాడు. మొన్న జరిగిన నిరుద్యోగ మహాగర్జనకు జూన్ 20న జరిగిన దానికి నాకు 50,000 పడ్డదన్న నా నెత్తిన. మా నిరుద్యోగులకు తెలుసు. ఉమ్. ఆర్గనైజ్ చేసిన పృథ్వీ అన్నట్టు విఠల్ అన్న వాళ్ళందరికీ తెలుసు. ఈ ముఖం వస్తే కదా ఈ పాత చింతకాయ ముఖము, చింతపచ్చడి ముఖము ఎవరికి వచ్చేది లేదు, ఊరికే ఎగిలి చేస్తాడు. ఉమ్. అందుకనే నిరుద్యోగులకు కోరుకుంటున్నాం, తీన్మార్ మల్లన్నకు ఆయన మనకు రాకేష్ రెడ్డికి నలుగు పెట్టి తెచ్చుకుని అంటున్నారు కదా, ఈయనకు నలుగు పెట్టాలి, కనిపించిన కాడ నలుగు పెట్టాలి, రాజీనామా చేయించాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అయినా ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడు, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడు, బీసీల గురించి మాట్లాడు, అన్నిటి గురించి మాట్లాడు, ఆహ్వానిస్తాం. కానీ నేను ఇది అసలు వదిలిపెట్టి కొసరు అందుకుంటా ఇది వద్దని అంటే మాత్రం ఊకునేది లేదు. రైట్. సో అది ఖచ్చితంగా అంటే ఆధారాలతో పాటు వాళ్ళు దానికి సంబంధించిన ఈ రోజు తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ లో మాట్లాడిన దానికి ఈ రోజు వాళ్ళ ఆధారాలతో పాటు వాళ్ళు రూపాయి కూడబెట్టుకుని ఏదైతే నిన్న చేయాల్సిన ప్రెస్ మీట్ ఉందో అది జరగకుండా పోయింది ఒక పక్క నుంచి. అలాగే తీట అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే దాని మీద ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాం ఈ వీడియోలో. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.